నమ్మకంతో కూడిన కోరికకు అసాధ్యమనే పదమే తెలియదు. తప్పులు పొరపాట్లతో ఓటమి రాదు. ఆ అనుభవాల వల్ల గుణపాఠం నేర్చుకోవడం వల్ల వస్తుంది. ఎంత పరిగెత్తినా ఇక్కడ ఆగాల్సిందే, ఎన్ని చేసినా ఇక్కడ ఆపాల్సిందే, ఎన్నో నువ్వు అనుకున్నా ఇక్కడ వదలాల్సిందే. ఇవి నీతో రావు అని తెలిసినా ఇక్కడికి చేరే వరకు ఆరాటపడాల్సిందే. గమ్యం ఏదైనా చివరికి మజిలీ మట్టిని చేరాల్సిందే. గాలిపటానికి దారం ఆధారం, మనిషికి మనసు ఆధారం, రేపటికి ఆశ ఆధారం, అలాగే గెలుపుకి ప్రయత్నం ఆధారం. జీవితం ఇప్పుడే జీవించాలి, దానిని ముగింపు లేకుండా నిలిపివేయడం సాధ్యం కాదు. నమ్మకం మీ మీద ఉంచుకుంటే అది మీకు బలం అవుతుంది, వేరొకరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది. శాంతంగా ఉన్నవారే జీవితంలో ఏదైనా సాధించగలరు. విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. దీపంలోని లక్షణాన్ని మీ స్వభావంగా మార్చుకోండి. దీపం ధనవంతుని భవనంలో ఎంత వెలుగునిస్తుందో పేదవాని గుడిసెలోని అంతే వెలుగునిస్తుంది. కోపం వలన మనిషి తనను తాను మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు. దాంతో బుద్ధి కూడా నశిస్తుంది, చివరకు నాశనం అవుతాడు. తండ్రి మాట నిలబెట్టడానికి 14 ఏళ్ళు అరణ్యవాసం చేసిన రాముడు ఒక్కడే కానీ తండ్రి గౌరవం నిలబెట్టడానికి అత్తింటి వాసం చేస్తున్న కూతుళ్ళు ఎందరో. తమకి ఏం కావాలో అది ఎక్కడ దొరుకుతుందో తెలిసిన వారు జీవితంలోకి పైకి వస్తారు. ఏ గమ్యానికైనా చాలా దారులు ఉంటాయి. మీకు ఏది సరైనదో వెతికి పట్టుకోవడమే జీవితం. ఏ వ్యక్తిని కూడా నిశితంగా పరిశీలించినదే చాలా మంచివాడు అనే ముద్ర వేయకండి. ఎందుకంటే ఒకవేళ అది నిజం కాకుంటే ఆ క్షణం నుండే అతను నటించడం మొదలు పెడతాడు. అదే మంచివాడిగా. కుక్కకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు మనుషులు ఉంటారు, నోరు జారేవారు. జవాబు ఇచ్చేవారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే చెప్పుదెబ్బ వారికి ఒక్కోసారి. ఎవరు మిమ్మల్ని గుర్తించకపోయినా మిమ్మల్ని మీరు నమ్మితే చాలు, మీ విజయాన్ని చూసి ప్రపంచమే గుర్తిస్తుంది. ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. విజేతగా నిలవాలంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవాలి. లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం నిరుపయోగమైనది. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు, అలా ఉంటారు అనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం మాత్రమే. చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవ్వరూ ఉండరు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని వదిలేస్తాం, లేనిది లేనట్లుగా చెప్పే వాళ్ళని నమ్మేస్తాం. నిజ నిజాలు తెలుసుకునే లోపే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం. జరిగిపోయిన నిన్న తెలియని రేపటి కంటే గడుపుతున్న ఈ రోజు ఎంతో విలువైనది. చేయకుండానే చేశాను అనేవాడు అధముడు. కొద్దిగా చేసి కొండంత చేశాను అని చెప్పేవాడు గర్వపోతు. ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవాడు సజ్జనుడు. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. అర్థం అపార్థం రెండిటికి ఒక అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది. ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే. గెలిచేవాడు ఆ 24 గంటలు కష్టపడుతూ ఉంటాడు, ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే తేడా. మనిషి ఇంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నలుపు రంగులో ఉంటుంది. మనిషి ఎంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపు రంగులో ఉంటుంది. రంగులతో కాదు, జీవితం మంచి మనసుతో ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.